ఇప్పుడే హామీ ఇస్తున్న ఈ సభలో రేపు రాబోయే రోజుల్లో చింతలపూడిని పూర్తి చేసి చింతలపూడి నియోజకవర్గానికి ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత మాది. ఇది చేస్తే రైతాంగం వాణిజ్య పంటలేస్తారు, బ్రహ్మాండంగా ముందుకు పోతారు. ఒక్క ఉదాహరణ మీరు చూడండి, పామాయిల్ ఉంది. ఈ ఏరియా అంతా కూడా ఇప్పుడు కూడా హెలికాప్టర్లు వస్తామంటే పైన నుంచి చూసుకుంటూ వచ్చాను పామాయిల్ ఎట్టుందని. ఆ పామాయిల్ పంట ఇక్కడికి తెచ్చింది నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా. ఆయన మొదటిసారిగా సీఎంగా ఉన్నప్పుడు మలేషియా నుంచి పామాయిల్ మొక్కలు తీసుకొచ్చి ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన నాయకుడు ఎన్టీ రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు ఒక మొక్కకు 40 రూపాయలు సబ్సిడీ ఇచ్చాం. ఇంకో పక్కన ఎరువులు, పురుగు మందులు కానీ, యంత్రాలు కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానీ ఇవన్నీ కూడా సబ్సిడీతో ఇచ్చాం ఆ రోజు. ఈ రోజు మీరు చూడండి, ఎక్కడ కూడా సబ్సిడీస్ అన్ని తీసేశాడు, ఒక్క పైసా ఇవ్వడం లేదు. ఇంకో పక్క ఒకప్పుడు ఒక టన్ను 18,000 వచ్చేది, ఇప్పుడు టన్ను 11,000 నుంచి 12,000 వస్తా ఉంది. అంటే గవర్నమెంట్ సీత కన్నేసింది, మార్కెట్ లేదు. ఒకప్పుడు నేను మార్కెట్ తగ్గినప్పుడంతా మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఇచ్చి పామాయిల్ కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. పామాయిల్ దెబ్బతినింది, అక్వా దెబ్బతినింది. మళ్ళీ హామీ ఇస్తున్నా, రైతుకు న్యాయం చేయడం కోసం పామాయిల్ ని ప్రోత్సహిస్తాం, సబ్సిడీలు ఇస్తాం. అక్వా రైతుకు కూడా ఒక యూనిట్కి ₹50 కరెంట్ ఇచ్చి దాన్ని కూడా ప్రోత్సహించే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకే ఒక విషయం మీ అందరికి చెప్తున్నాను, ఏ నాయకుడైనా, ఏ రాజకీయ పార్టీ అయినా